భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 18/12/2023 స్వస్తి శ్రీ చాంద్రమానం శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్ష షష్ఠి సోమవారం షష్ఠి సాయంత్రం 6:26 వరకు ధనిష్ఠా నక్షత్రం ఉదయం 6:35 వరకు తర్వాత శతవిషానికి తెల్లవారుజామున 4:48 వరకు ఉంది. వర్జ్యం ఈరోజు మధ్యాహ్నం 1:15 2:43 వరకు, తురుముహూర్తం మధ్యాహ్నం 12:18 1:02 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2:29 3:13 వరకు ఒకటి దుర్ముహూర్తాలు. సూర్యోదయం 6:20, సూర్యాస్తమయం 5:25. అమృత గడియలు రాత్రి 10:08 నుండి 11:37 వరకు అమృత గడియలు. రాహుకాలం ఈరోజు ఉదయం 7:30 9 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 9:10 నుండి 10 వరకు, సాయంకాలం 4 నుండి 5:30 వరకు శుభ సమయం. వజ్రయోగం రాత్రి 1:20, కౌలవ ఉదయం 7:32, తైతులకరణం సాయంత్రం 6:26, గరంజి తెల్లవారుజామున 5:13. స్కందవ్రతం ప్రదోష దీపం వెలిగిస్తే ఈరోజు చాలా మంచిది. ధనుర్మాసంలో ఈరోజు 2వ రోజు అండి. ఈరోజు చక్కగా తిరుమాల్ని మీ గృహంలో కానీ దేవాలయంలో కానీ చక్కగా విశేషంగా ఆరాధన చెయ్యాలి. నీలాదేవుని కూడా ఆరాధించాలి. నీలాతుంగస్తనగిరితటి సుప్తముద్బోజ్య కృష్ణం పారార్జం స్వం శృతి శరసిద్ధమధ్యాపయంతే సోచిష్టాయాం సృజన గలితం యాద్బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమయదమిదో భూయ ఏవాస్తు భూయ. అంతక నీలాదేవిని స్వామిని కూడా స్తుతించాలి. కృష్ణ కర్షయితి కృష్ణ, చాలామంది కృష్ణ అంటారు, కృష్ణ కదా కృష్ణ, కర్షయితి కృష్ణ. తెలుగు పదాలకి సంస్కృత పదాలకి విడిగా డిఫరెన్స్ అదే ఉంటుంది అన్నమాట. అందుకే కృష్ణ అనేటువంటి పాదాలతో కృష్ణుణ్ణి ఆరాధించాలి. నీలాదేవి వాళ్ళందరినీ కూడా గోపికలందరూ లేపుతో 2వ రోజున కూడా చక్కగా స్వామివారిని విశేషంగా ఆ విధంగా ఆరాధన చేశారు. 2వ రోజుగాడు స్వామిని ప్రేమాను దర్శించి అందరూ కూడా తరించండి. సాధారణమైన వ్యవహారాలకే ఈరోజు అనుకూలం. అలాగే దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది. సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి కూడా సామాన్యంగానే ఉంది. అలాగే ధనస్సు మకర కుంభ మీనరాశుల వారికి అత్యంత అనుకూలంగా ఉందని చెప్పడం జరుగుతోంది. భగవద్గీతలో ఈ ధనుర్మాసంలో ఏకాదశోతి విశ్వరూప దర్శన యోగంలో కృష్ణ పరమాత్మ ఏం చెబుతున్నారో చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణి భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి కిరీటినంగదినం చక్రహస్తం ఇచ్చామి త్వాం ద్రష్టుమహం తదైవం తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. అయ్యా స్వామి, కిరీటమును గదను చక్రమును శంఖమును ధరించి నీ రూపమును చూడగోరుచున్నాను. ఓ సహస్రబాహు విరాట్ రూప, నీ చతుర్భుజ రూపము నాకు చూపము అని వేడుకున్నాడు. భగవాన్ ఉవాచ, భగవంతుడు ఏం చెబుతున్నాడంటే, మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శతమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాజ్యం ఎన్మే తదన్మేన చ దృష్ట్వరూపం దృష్ట్వపూర్వం అంటున్నారు. శ్రీ భగవానుడు చెప్పాడు, ఓ అర్జున, నాపై గల అనురాగమునకు నా యోగశక్తి ప్రభావము నీకు నా విరాట్ రూపమును దర్శించితివి. ఇది మిక్కిలి తేజోమయమై అనంతమైనది, ఆద్యంతమైనది. దీని నీవు తప్ప ఇంతవరకు మరి ఎవరూ కూడా చూడలేదు. ఎన్నో రూపాలు నాకు చూశారు వీళ్ళు, నారసింహుడుగా, రాముడుగా, కృష్ణుడుగా, కపిల మహర్షిగా, రకరకాల రూపాలు వీళ్ళు చూశారు. కానీ 21 అవతారాల్లో ఈ విరాట్ రూపాన్ని చూసినటువంటి వాళ్ళు ఎవరూ కూడా లేరు. ఎంతో అదృష్టం, పూర్వజన్మ సుకృతం. కాబట్టి నువ్వు ఈ యొక్క రూపాన్ని చూడగలిగావు అని ఆయన ఆ రూపం యొక్క విశేషాలన్నీ కూడా తెలియజేస్తూ ఇంకా ఏం జరిగిందనే విషయాలు రేపు తెలియజేస్తూ ఈరోజు స్వస్తి.
సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాము. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.